నల్గొండ జిల్లా చండూరుకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అన్నపర్తి శేఖర్ కిడ్నాప్ అయ్యారు. ఆచూకీపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అధికార పార్టీ నేతలే కిడ్నాప్ చేయించారని వారు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజులుగా అధికార పార్టీ నేతలతో శేఖర్కు వివాదాలున్నట్లుగా వారు చెబుతున్నారు. ఈ వివాదాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలే కిడ్నాప్ చేశారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారా అని గులాబీ నేతలు సందేహపడుతున్నారు. బీఆర్ఎస్ నేత కిడ్నాప్ కథ చండూరులో కలకలం రేపుతోంది. అయితే అన్నపర్తి శేఖర్ కిడ్నాప్ అయినట్లు తమకు సమాచారం లేదంటున్నారు చండూరు పోలీసులు. నల్గొండ జిల్లా చండూరుకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ లీడర్ అన్నపర్తి శేఖర్ కిడ్నాప్ అయ్యారు. ఆచూకీపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలే కిడ్నాప్ చేయించారని వారు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజులుగా అధికార పార్టీ నేతలతో శేఖర్కి వివాదాలున్నట్లుగా చెబుతున్నారు. ఈ వివాదాల నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలే కిడ్నాప్ చేశారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని గులాబీ నేతలు సందేహపడుతున్నారు. కిడ్నాప్ ఏదైతే కదా చండూరులో కలకలం రేపుతోంది. అయితే ఈ కిడ్నాప్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సమాచారం మా దగ్గర లేదు అంటున్నారు చండూరు పోలీసులు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. కిరణ్, ఏదైతే అధికార పార్టీ నేతలకి శేఖర్కి మధ్య గత కొన్ని రోజుల నుంచి వివాదాలు జరగడం, అధికార పార్టీ నేతలు కిడ్నాప్ చేయించారని చెప్పి బీఆర్ఎస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశా, మున్గోడు సెగ్మెంట్ లోని చండూరుకు చెందినటువంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అన్నపర్తి శేఖర్ ను ఈ తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారని వారి కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. ఈ తెల్లవారుజామున 4 గంటల సమయంలో డోరు కొట్టి ఇంట్లోకి ప్రవేశించినటువంటి దుండగులు శేఖర్ ని తీసుకెళ్లారని కూడా కుటుంబ సభ్యులైతే వాపోతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి చెండూరు పోలీసులు తమకు సమాచారం లేదని అయితే చెప్తా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలే కిడ్నాప్ చేసి ఉంటారా, లేదంటే అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు అదుపులోకి తీసుకున్నారనేది సస్పెన్స్ గా మారింది. అయితే గత కొంతకాలంగా కూడా అన్నపర్తి శేఖర్ రేవంత్ పాలనను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాలనను ప్రశ్నిస్తూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా శేఖర్ కు కొంతకాలంగా వివాదం నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే పోలీసులు అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారా అని కూడా కుటుంబ సభ్యులైతే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఈ ఘటన సంబంధించి చెండూరు ఎస్ఐ గాని సిఐ గాని శేఖర్ ఆచూకీపై కూడా తమకు సమాచారం లేదని ఆ పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇప్పటి వరకు కూడా శేఖర్ అదృశ్యంపై కూడా పెదవి విప్పని పరిస్థితి అయితే ఉంది. మరోవైపు శేఖర్ కిడ్నాప్ పై కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కుటుంబ సభ్యులైతే ఆందోళన అయితే వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే పోలీసులు అక్రమ అరెస్టులు చేశారని కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు మాత్రం ఈ వారి ఆరోపణలు అయితే ఖండిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరి ఈ ఘటనపై కూడా పోలీసుల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. ఆశ. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.